కూటమి ప్రభుత్వము తల్లికి వందనం రెండో విడత ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ చదువుకు పేదతనం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రతి విద్యార్థికి ఒక కుటుంబంలో సంఖ్యతో సంబంధం లేకుండా 3, 4, 5 మంది అనేది సంబంధం లేకుండా అందరికి ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ పొద్దు 67,27,166 మందికి ఈరోజు అందరికీ తల్లికి వందనం అందరికి కూడా పడింది. నాతో చాలామంది 10 గంటలకైనా మా ఖాతాలలో డబ్బు పడింది అని చెప్పడం కూడా జరిగింది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 10,120,00,000 రూపాయలు అందరికీ పడింది. తల్లికి వందనం కింద దాదాపు 67,27,000 మందికి 10,120,00,000 రూపాయలు అందరి ఖాతాలలో పడింది. ఇంత కష్టంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండబడినప్పటికీ కూడా చెప్పిన మాటలు నెరవేర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము అందరూ కలిసి చెప్పిన మాట నిలబెట్టాలా. అయినా కూడా అన్నిటికంటే ఇది ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లలు చదువు అనేది దేశంలో అత్యంత అవసరమైంది. ప్రతి ఒక్కరూ చదువుకోవాలా, ప్రతి ఒక్కరూ అన్ని రకాల అభివృద్ధి చెందాలనే ఒక కూటమి ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈరోజు ఖాతాలలో డబ్బులు వేయడం జరిగింది. కాబట్టి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. బాగా ఇబ్బందిగా ఉండబడినప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిలబెట్టుబడి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికి నెరవేర్చడం జరిగింది. మళ్ళా అవన్నీ అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పినారో అవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం. కాబట్టి కూటమి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండబడిన కారణంగా కూటమి ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, పోలవరం కానీ, నీటి ప్రాజెక్టులకు కానీ కొంత డబ్బులు తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు సుమారు 35 ప్రాజెక్టులను ఈ 3 సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు నీటిని ఇస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చాలా కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో. అమరావతి బాగా త్వరగా తయారైతా ఉంది. వచ్చే సంవత్సరానికి కొంత అభివృద్ధి తయారైన దానిని కొంత ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కూడా ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ ప్రభుత్వం ఎటువంటి నమ్మకంతో కూటమికి ఓట్లు వేసి అధికారాన్ని తెచ్చినారో అధికారాన్ని ఏమాత్రం కూడా ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కటి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల ప్రజలందరినీ కూడా నేను చెప్పిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటూ రావడం జరిగింది. కాబట్టి ఆర్థికంగా పేదవాడందరూ అభివృద్ధి చెందేదానికి అన్ని రకాల మేనిఫెస్టోలో ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము కంటిన్యూగా కొనసాగేదాని కోసము ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ వాళ్ళు ఏమీ చేయడం లేదు, ఈ ప్రభుత్వము అంతా ఒట్టి మాటలు చెప్తా ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ మా ప్రభుత్వంలో ఏం జరిగిందని ఒక బేరేజ్ వేసుకుంటే మీ దాంట్లో ఏం జరిగింది? ఆర్థికంగా దోచుకున్నారు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వీళ్ళందరూ దోచుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎవరికి చేతనైనంత వారు దోచుకోవడం జరిగింది. మీరు ఆరోపకంగా మీరు అభివృద్ధి చెందినారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. ఈరోజు ఆర్థిక పరిస్థితిలో ఉండబడిన రాష్ట్రాన్ని చక్కదిద్ది ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన చేయగలుగుతున్నాం. మీ ప్రభుత్వంలో మీరు డెవలప్మెంట్ ఏం చేసినారు, ప్రాజెక్టులు ఏం కట్టినారు, ఏ రోడ్లు వేసినారు? రోడ్లు గుంతలు పూడ్చలేని పరిస్థితిలో ఉంది మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని గుంతలు పూడ్చి రోడ్లు వేయడం కూడా జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు ఉండబడినప్పటికీ కేంద్ర సహకారంతో కొంత నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము భవిష్యత్తులో అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకొని పోయి చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ రాష్ట్రాన్ని 2029 కల్లా అన్ని ప్రాజెక్టులు అన్ని ఏదైతే చేపట్టి పని చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వము ఇంత భారీ స్థాయిలో తల్లికి వందనం ఇవ్వడం అనేది భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీగా ఇచ్చిన పరిస్థితి లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో మా కూటమి ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైందని నేను గట్టిగా చెప్తున్నా. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇంత భారీ స్థాయిలో చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయం అందించిన పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రాన్ని మీరు పార్టీని చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలని, భవిష్యత్తులో మళ్ళా ఏదైనా కూడా అవకాశం ఉంటే అభివృద్ధి కోసం మీరు ఓటు వేయండి. మన డబ్బులు
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు రకరకాల పరిస్థితులు తినివేసే వైసీపీ ప్రభుత్వాన్ని మీరు గతంలో చూసినారు. మళ్ళా అటువంటి పరిస్థితి లేకుండా ఎప్పుడూ ప్రజలకు నిరంతరం సేవ చేసే ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం. కాబట్టి మీరందరూ ప్రజలందరూ గమనించి కూటమి ప్రభుత్వం అభివృద్ధిని మీరందరూ తెలుసుకొని భవిష్యత్తులో కూడా అదే మాదిరిగా మీరు కొనసాగాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. రైతు అయోమయం పరిస్థితిలో ఉన్నాం, ఆకాశం మీకు ఎదురు చూస్తున్నాం, ఏంటి మన పరిస్థితి మనకు అనేది ఆలోచిస్తున్నారు రైతులు. ఎందుకంటే రైతు చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నాడు. రైతులందరూ ధైర్యంగా ఉండడం అనేది ఒకటే, మనము ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలా. ఎరువుల ధరలు ఇంకా పెద్ద అవసరాలు పెద్ద పడలే రైతులకు. పెద్ద నారుమల్లు పోసే నారులకు కానీ లేదా వరి నాట్లు కానీ మొదలుగా ఎరువులు యూరియా ఫాస్ఫేట్ ఎరువులు ఎక్కడ కూడా పెద్ద అధిక ధరలకు అమ్ముతున్నారని పేపర్లలో వస్తుంది. ఏం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే లేదంటారు, కానీ పేపర్లలో రైతులతో కొనకొచ్చుకునే రైతులతో మాట్లాడితే ఎక్కువ ధర అమ్ముతున్నారని చెప్తున్నారు. నేను అగ్రికల్చర్ ఏడీ గారితో మాట్లాడినా అట్లా లేదని అంటున్నారు. కానీ నేను వాళ్ళకు చెప్పేది ఏమిటంటే, మీరు ఎరువుల ధరలు కంట్రోల్ చేయండి. ఇప్పటికింకా పెద్దగా రైతులకు అవసరం పడలే. కొరగా ఏదన్నా బోర్ల కింద ఏదన్నా మంచి బోర్లలో బాగా నీళ్లుండే పరిస్థితి ఉండబడిన ప్రాంతాలలో కొంతవరకు ఏదన్నా రైతులు ఎరువులు కొనే పరిస్థితి ఉంటే ఇప్పుడే ఈ ఎక్కువ ధరలకు అమ్ముతా అంటే వాస్తవంగా అన్ని కాలువలకు నీళ్ళు వచ్చి రైతులు అన్ని రకాల పంటలు పెండేదానికి సమాయత్తమై నీళ్ళు రాళ్ళు పోసుకుంటే ఏంటి అప్పుడు పరిస్థితి, ఏంటి ఎరువుల పరిస్థితి. కాబట్టి వ్యవసాయదారుల గురించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రజలకు ఇటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉండబడిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఓదార్పుగా ఏం చేయాలా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు అనే దాని గురించి ప్రభుత్వం ఆలోచించి రైతుల దగ్గరికి పోయి రైతుల యొక్క ఆలోచనను మన ఆలోచనను కూడగట్టుకొని ఏదో ముందుకు తీసుకుపోయే పరిస్థితి ప్రభుత్వం కలగజేయాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది నేను కోరుతా ఉన్నా.